అందరు రోజులు ఉపయోగించేసుకుంటారు, అందరి కాలాన్ని తీసేసుకుంటారు. అది స్త్రీ అంటే. ఇటువంటి శ్రీమతి స్త్రీ విద్యకి 3 చెప్తాడు. ఒకటి కాలాన్ని ఉపయోగించుకోవడము, 2 కర్మ సన్యాసం. సన్యాసం అంటే కాషాయం కట్టి వెళ్ళిపోవడం కాదు. కాషాయం అంటే అర్థం ఏంటంటే ఏదో సన్యసించడం కాదు, పసుపుని ఎరుపుని కలిపి వాడతారు. అంటే ప్రారంభ స్థితి ఉంటుంది, వాళ్ళకి శక్తి ఉంటుంది. పసుపు అంటే వనరులు. ఈ రెండింటిని ఒకేసారి సృష్టించగలిగేటువంటి వాళ్ళు కాషాయం కట్టుకుంటారు. అంటే ఎందుకు పనికిరాని చేతగాని దద్దమ్ములు కట్టుకునే కాషాయం కాదు. శంకరాచార్య ఆయన తరపున లక్ష్మీదేవి కింద కురిపించాడు. అటువంటి కాషాయం చెప్తున్నాడు. మిగతా ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఏదైతే చెప్తున్నారో బయట బ్రాహ్మణ్యం సృష్టిస్తామో అది అవన్నీ అనవసరం. బ్రాహ్మణ్యం అంటే రేపుడు గురించి ఆలోచించిన మానసిక స్థితి. వాళ్ళు ఆయన ఏనాడు ఆలోచించలేదు, ఎక్కడ ఆలోచించలేదు. ఏ రోజుకు ఆ రోజే తిండి సృష్టించుకునేటువంటి శక్తి కలిగినటువంటి బ్రాహ్మణ శక్తి కలిగినటువంటి వాడు. ఆ శంకరాచార్యులు, రామానుజాచార్యులు, కన్యకా పరమేశ్వరుడు ముగ్గురే శ్రీ విద్యని మళ్ళా మనకు అందించారు. కాబట్టి అటువంటి శ్రేష్టత్వాన్ని కలిగినటువంటి భారతదేశంలో మనకి 3 కూడా అందుతాయి. ఒకటి నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఈ 3 కానిటువంటి ఒక అవస్థ ఉంది, దాన్ని సమాధి అంటారు. ఆ సమాధి స్థితికి చేరితే మొత్తాన్ని విద్యలో వచ్చేస్తాయి. కానీ మనం చేరలేము. కానీ ఉన్నదానిలో జాగ్రత్త అవస్థను ఉపయోగించుకునేటువంటి లక్షణాన్నే మనకి శంకరాచార్యులు, నిద్రావస్థ గురించి శంకరాచార్యులు, కన్యకా పరమేశ్వరుడు జాగ్రత్త అవస్థ చెప్తుంది. కాబట్టి ఈ అవస్థలో సన్యాసము అనేది అర్థం ఏంటంటే మనము చేయని పనిని చేయించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ ఫ్యాన్ ఉంది, మనం విసురుకోవాలి, కర్మ చేయాలి. కర్మ సన్యాసం అంటే మనం విసురుకోము, ఫ్యాన్తో విసురుకుంటాం కాదు. ఇది కలియుగంలో జరుగుతుంది. అద్భుతమైన యుగం కలియుగం, అన్ని యుగాల్లోకి కూడా. దాన్ని పరమ మూర్ఖంగా చెప్తారు. కానీ సత్యయుగం కూడా మూర్ఖమే. సత్యయుగం గొప్పదేం కాదు. సత్యయుగంలో కూడా రాక్షసులు ఉన్నారు, అలాగే త్రేతాయుగంలో రాక్షసులు ఉన్నారు, ద్వాపరయుగంలో రాక్షసులు ఉన్నారు, అప్పుడు గురువులు ఉన్నారు, రాక్షసుల్లోనే మంచివాడు ఉన్నారు, దేవతల్లో చెడ్డవాడు ఉన్నారు. రెండు కలిసి ఉంటాయి. కానీ కలియుగంలో ఎక్కువ పాడు ఉంటాయి. కలియుగంలో ఏమిటంటే మెయిన్ మనకి ప్రేమ ఎక్కడ ఉంటుందో, ప్రేమతత్వం ఎక్కడ ఉంటుందో, ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో అదే కలిగి అలా నాశనం చేస్తాడు మనం. కాబట్టి రామచంద్రమూర్తి ఏం చెప్తాడంటే తండ్రి చనిపోయాడు, వదిలేశాడంతే క్షణంలో. ఏదైనా మనం అలా వదులుకుని వెళ్ళిపోయేటువంటి మానసిక స్థితి ఉంటే కలియుగంలో కూడా ఏమీ అవ్వదు. దేన్ని మనం ఎక్కువగా ఎఫెక్షన్గా తీసుకోకూడదు. ఓం శాంతుల వాళ్ళు కూడా చెప్తారు ప్రేమ గురించి, కానీ వాళ్ళు వదలలేరు. కొడుకుని, కూతుర్ని, తల్లిని, వంటని, పొయ్యిని, రుచిని ఏది వదలదు, చెబుతారు అంతే మాటలకి. కాబట్టి ఎందులో పెట్టినా మనం ఇది వదలలేము. ఆ వదలలేని స్థితినే శంకరాచార్య చెప్తాడు, సన్యాస స్థితి. కృష్ణుడు అదే చెప్తాడు, సన్యాసం అంటే వదలగయ్యా, దాన్ని ఉపయోగించుకో. మనం విసురుకోవట్లేదు, కాదు ఏం చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. మనం ఏమీ కర్మ చేయకుండా అనిపిస్తున్నాం. అది సన్యాసం అంటే. అంతే సన్యాసం అంటే మొత్తం వదిలి పారిపోవడం కదా. ఎక్కడికి పారిపోయినా అంటనీకి గ్రహాలు వస్తాయి. చెట్టు కింద కూర్చొని అక్కడ సన్యాసం తగ్గుతాడు, అక్కడ ఇంకోటి కాంపిటీషన్ వస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడికి పారిపోదు. ఉన్న చోటనే అమృతాన్ని, అదృష్టాన్ని, స్వయంగా లక్షణాన్ని, కనకదారాన్ని సృష్టించుకునే స్థితి చెప్తాడు. కాబట్టి ఎక్కడున్నవాడు అక్కడే కూర్చుని పద్మాసన స్థితిలో కూర్చుని కనకదారం చదివి డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి డబ్బు కోసం భారతీయులు ఎక్కడికి పారిపోతున్నారు. నిజంగా ఆ విద్య వస్తే శ్రీ విద్య అంటే అది. కానీ మనం సమయంకి రాము, సమయం ఉండదు, సమయం లేదు. ఒకే రోజులో 100 రోజులు ఉపయోగించుకోవచ్చు, కానీ 24 గంటలు సరిపోవట్లేదు. కాబట్టి సాధనలో లోపం ఏంటంటే సమయానుకూలంగా సాధన చేయకూడదు. మిగతా వాళ్ళందరూ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే సమయాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ 8కి లాగిన వాళ్ళు 8కి లాగిన అయ్యేది. మనం లలిత చదవాలంటే 11 గంటలు వస్తాం, 9కి 2 గంటలు లేదు. కాబట్టి ఇటువంటి స్థితి కానీ మానేసి ఏ సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవడం వస్తే, సమయము అంటే శ్రీ, టైమ్ ఈజ్ మనీ. అది కూడా చెప్తాను. చెప్పడం బాగానే ఉంది, కానీ ఆచరణ వస్తే చెయ్యి. కాబట్టి 1 సెకండ్ కూడా వృధా చేయకుండా దేవతార్చన చేసుకోగలిగితే లక్ష్మీదేవి దిగి వస్తుంది. నువ్వు లక్ష్మిగా మారిపోతావు. లక్ష్మి ఎక్కడి నుంచో రాదు, స్వర్గం ఎక్కడ ఉండదు. స్వర్గాన్ని సృష్టించుకో, స్వర్గం కడదని ఏ దేవత చెప్పదు. స్వర్గాన్ని మనమే ఉన్న చోట సృష్టించుకునేటువంటి స్థితిని చెప్తుంది శంకరాచార్య. అటువంటి జగద్గురువుకి నమస్కారం. అన్ని చెప్తూ 3-4 గంటలు అవుతుంది, చెప్పుకోలేం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యః శృణ్వస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కస్య దుఃఖమాప్నుయాత్ అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः నిర్ధనాः సధనాः సంతు జీవంతు శరదాం. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. జయ భగవాన్ శంకరాచార్య భగవాన్ की जय. जय गुरुदेव.